ఫ్రెండ్స్ ఇది లావా అగ్ని 3. సో ఇది చూస్తే బాక్స్ కొద్దిగా డిఫరెంట్గా అయితే పంపించారు. ఎంత యూనిక్గా అయితే ఎవరు ఆలోచించుంటారు. ఇది నార్మల్గా చూడడానికి మీకు ఒక బాక్స్ లాగా ఉంటుంది, కాకపోతే చాలా వెయిట్ ఉంది. ఇది ఐరన్తో తయారు చేసినట్టు అనిపిస్తుంది. మనకి లాకర్ ఉంటుంది కదా, సేమ్ లాకర్ ఫీల్ అయితే ఉంటుంది. దగ్గర 3.5 కేజీల పైన వెయిట్ అయితే ఉంది. అండ్ దీనికి లాకర్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు లాక్ కనిపిస్తుంది. ఈ లాక్ ఓపెన్ చేయడానికి వీళ్ళు ఒక హింట్ కూడా ఇచ్చారు. ఈ లాక్ కోడ్ వచ్చేసరికి పై వాల్యూ తెలుసు కదా మనకి 22/7. పై వాల్యూ 3.1415 వస్తుంది. సో వీళ్ళు పాస్వర్డ్ కూడా అదే పెట్టారు, 31415. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓపెన్ అయింది. సో లోపల మనకి ఏమి లేవు, జస్ట్ ఫోన్ మాత్రమే ఉంది. ఇది మనకి బాక్స్ అయితే లావా అగ్ని 3ది. ఇక్కడ చూడొచ్చు ఫ్రీ ఫోన్ రీప్లేస్మెంట్. 1 year వారంటీ పీరియడ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ డైరెక్ట్ రీప్లేస్ చేస్తారు అనుకుంటే. చూడొచ్చు కంప్లీట్ రీప్లేస్మెంట్ చేస్తారు. #ప్రౌడ్లీ ఇండియన్. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఫ్రీ హోమ్ సర్వీస్. సో ఇది కూడా ప్లస్ పాయింట్. ఇంటికి వచ్చి వీళ్ళు పికప్ చేసుకుని వెళ్ళి మళ్ళీ సర్వీస్ చేసి తీసుకొస్తారు. స్పెక్స్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఫోన్ అయితే కొద్దిగా పొడుగు అయితే ఎక్కువ ఉంది. సరే మనం దీన్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఓపెనింగ్ కూడా డిఫరెంట్ ఉంది. ఇది ఇట్లా ఓపెన్ చేయాలి మనం. అండ్ ఫస్ట్ మొబైల్ ఫోనే ఉంది. ఇది మొబైల్ లావా అగ్ని 3. అండ్ ఇక్కడ చూడొచ్చు దీనిలో స్పెషల్ ఇదే, మనకి బ్యాక్ సైడ్ కూడా చిన్న డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇది కూడా AMOLED డిస్ప్లేనే. నెక్స్ట్ మిగతా కంటెంట్ చూసుకుంటే బాక్స్లో అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్రీ ఫోన్ రీప్లేస్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వాట్సాప్ స్కానర్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం సపోర్ట్కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే కంప్లీట్గా డీటెయిల్గా మొత్తం మెన్షన్ చేశారు. దిస్ సర్వీస్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఆన్ అగ్ని 3 స్మార్ట్ ఫోన్ డ్యూరింగ్ 1 year వారంటీ పీరియడ్. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఫోన్ని మీకు ఫ్రీగా రీప్లేస్ చేస్తారు 1 year లోపు. ఏదైనా హార్డ్వేర్ డిఫెక్ట్స్, లైక్ ఇప్పుడు చాలా స్మార్ట్ ఫోన్స్కి మనకి అప్డేట్ వస్తే ఏదో ప్రాబ్లం వస్తుంది కదా, మీకు ఏదో ఒక గ్లీన్ లైన్ రావడం లేకపోతే మదర్ బోర్డ్ పోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. ఏదైనా 1 year లోపు హార్డ్వేర్ సంబంధించి డిఫెక్ట్స్ వస్తే ఫోన్ని ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. అది కూడా మీ ఇంటికి వచ్చి కొత్త ఫోన్ ఇచ్చి ఈ ఫోన్ తీసుకుంటారు. అండ్ ఒకవేళ మీరు ఫోన్ని కింద పడేయడం కానీ, ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ ఉన్నా కానీ ఫోన్కి, లేకపోతే లిక్విడ్ వాటర్లో పడేయడం కానీ, వాటర్ డ్యామేజ్ ఉంటే ఇది వర్తించదు. లేకపోతే మీరు ఏదైనా బయటకు వెళ్ళి అన్ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్లో రిపేర్ చేయించినా కానీ వర్తించదు. ఈ 3 అయితే మీరు మైండ్లో పెట్టుకోవాలి ఒకవేళ మీరు ఫోన్ ఫ్రీ రీప్లేస్మెంట్ కావాలనుకుంటే. నెక్స్ట్ మనకు సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇచ్చారు. కేస్ నార్మల్ కేసే, ఇది క్లియర్ కేస్. నెక్స్ట్ మిగతా కంటెంట్స్ ఇంకా Type-C to Type-C కేబుల్ ఇస్తున్నారు. గుడ్. అండ్ ఇది Type-C ఇన్పుట్తో వస్తుంది. చార్జర్ మాక్సిమం అవుట్పుట్ 11 volt 6 ampere, అంటే ఇది మీకు 66 watt చార్జర్. బాక్స్లో మనకి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మనం వీళ్ళు ఇచ్చిన కేస్ కూడా వేసి చూద్దాం ఫోన్కి ఎలా ఉంటుందో. ఇది వీళ్ళు ప్రొవైడ్ చేసిన కేస్ అయితే, కేస్ వేస్తే మీకు ఫోన్ బ్యాక్ లుక్ అయితే ఏమంత పాడవట్లేదు, ఎందుకంటే ఇది క్లియర్ కేస్ కాబట్టి. నెక్స్ట్ మనం మిగతా విషయాలు మాట్లాడే ముందు ఫోన్ కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.78 inch డిస్ప్లే, 1.5K AMOLED డిస్ప్లే ఇది. అండ్ దీనిలో మీకు ఇంకో డిస్ప్లే కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ 1.74 AMOLED స్క్రీన్. MediaTek Dimensity 7300X ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి. 50 MP మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 8 MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. బేస్ మోడల్ 8GB RAM 128GB తో స్టార్ట్ అవుతుంది. 5000 mAh బ్యాటరీ, 66 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. సో ఇది కంప్లీట్ గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఫోన్ ప్రైస్ కూడా వీళ్ళు చెప్పారు. ప్రైస్ విషయానికి వస్తే ఒకవేళ మీరు బాక్స్ లో చార్జర్ కావాలంటే బేస్ మోడల్ మీకు 21,000 రూపాయలు ఉంటుంది ప్రైస్. ఒకవేళ మీకు బాక్స్ లో చార్జర్ వద్దు అనుకుంటే బేస్ మోడల్ ప్రైస్ 19,750 రూపాయలకి అయితే వస్తుంది. నేను అనుకుంది ఫస్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రైస్ అని చెప్పలేదు వీళ్ళు. ఫోన్ ప్రైస్ నాకు తెలిసి 25,000 దగ్గరలో పెడతారు అనుకున్నాను. ఎందుకంటే లావా అగ్ని 22,000 ఆ ప్రైస్కి వీళ్ళు తీసుకొని వచ్చింది. నేను ఆ రేంజ్లో అనుకున్నా కానీ ప్రైస్ కొద్దిగా అగ్రెసివ్గా పెట్టారు. అండ్ దీనిలో కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడదాం. దీనిలో మెయిన్ స్పెషల్ వచ్చేసరికి డిస్ప్లే. ఈ డిస్ప్లే చాలా బాగా యూజ్ అయ్యింది. ఇదేదో షో కోసం పెట్టింది అయితే కాదు. నేను ఫస్ట్ లీక్స్ చూసి ఇదేదో షో కోసం పెట్టారు, దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు అనుకున్నా కానీ ఇది మీకు చాలా యూస్ఫుల్ డిస్ప్లే. సో డిస్ప్లే చూస్తే డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. ఇది ఇక్కడ చూడొచ్చు, మనకి ఈ డాగ్ చూడొచ్చు, ఇది చాలా బాగుంది. దీని యానిమేషన్స్ వస్తూ ఉంటుంది, కొన్ని పనులు చేస్తుంటది, అంటే మనల్ని ఎంటర్టైన్ చేస్తుంటది. ఇది దీనికి కూడా సపరేట్ పేరు పెట్టారు వీళ్ళు. దీని పేరు వచ్చేసరికి అగ్ని స్ఫియర్ అంట. అండ్ ఇది మనకి స్క్రీన్ అయితే, అండ్ స్క్రీన్ మీరు టాప్ నుంచి బాటమ్ స్వైప్ చేస్తే బ్రైట్నెస్ మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు స్క్రీన్ ది. దీన్ని బాటమ్ నుంచి ఇట్లా బాటమ్ స్వైప్ చేస్తే మాత్రం ఇక్కడ మీకు లాక్ వస్తుంది కదా, లాక్ మీరు సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది అన్లాక్ చేస్తే మీరు నోటిఫికేషన్స్ చూడగలరు. ఏదో నోటిఫికేషన్స్ వస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి అనమాట. సో ఎవరు పడితే వాళ్ళు మీ నోటిఫికేషన్ చూడకుండా ఇది కూడా బాగా తీసుకొచ్చారు ప్రైవసీ పరంగా. అండ్ ఇప్పుడు లెఫ్ట్కి ఇట్లా స్వైప్ చేశారు అనుకోండి, ఇక్కడ అన్ని ఫీచర్స్ మీకు కనిపిస్తాయి. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇవే ఉంటాయి ఇంకా మీకు లాక్ స్క్రీన్లో. వీటిని మీరు ఇక్కడ నుంచి అనేది యూస్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ చేయొచ్చు. లేదనుకుంటే హోమ్ స్క్రీన్ కదా, హోమ్ స్క్రీన్ నుంచి మీరు రైట్కి స్వైప్ చేసినా కానీ వస్తాయి. ఇక్కడ నుంచి కెమెరా యూస్ చేయొచ్చు, ఇక్కడ నుంచి మ్యూజిక్ని యూస్ చేయొచ్చు, ఇక్కడ నుంచి స్టెప్స్ ఇవి యాక్టివిటీ ట్రాక్ ఇది. అండ్ రికార్డర్ ఇక్కడ నుంచి వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు, స్టాప్ వాచ్, అలారం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు, టైమర్. సో ఇవన్నీ ఇక్కడ నుంచి మీరు పనులు చేయొచ్చు. దీనిలో మోస్ట్ యూస్ఫుల్ నాకు అనిపించింది మ్యూజిక్. మీరు చాలామంది యూస్ చేస్తారు,
అండ్ నాకు బాగా అనిపించింది కెమెరా. సో ఈ కెమెరా బ్యూటీ ఏంటంటే మనం ఫ్లిప్ ఫోన్స్, ఫోల్డబుల్ ఫోన్స్లో చూస్తాం కదా, బ్యాక్ కెమెరా మనం ఫ్రంట్ కెమెరాకి యూస్ చేయొచ్చు. ఈ కెమెరా యూస్ చేసి జస్ట్ ఈ షో కోసం కదా, దీని మీద ట్యాప్ చేయండి, ఇక్కడ చూడొచ్చు. సో ఇక నాకు కెమెరాస్ వస్తుంది. ఏ కెమెరాస్ అంటే ఇవి బ్యాక్ సైడ్ కెమెరాస్, 3 కెమెరాస్ అని ఇక్కడ నుంచి యూస్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఫోటో తీయొచ్చు అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయొచ్చు, మీ ఇష్టం. సో ఇది బ్యూటీ. సో ఏదైతే మీరు బ్యాక్ కెమెరాస్ ఉన్నాయో బ్యాక్ కెమెరాస్ని ఇక్కడ నుంచి మీరు యూస్ చేయొచ్చు. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఈవెన్ ఫ్లాష్ కూడా ఇక్కడ నుంచి మీరు ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, నేను ఫ్లాష్ కూడా పెడుతున్నాను, ఇక్కడ చూడొచ్చు ఫ్లాష్ కూడా వస్తుంది. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. సో ఇది ఖచ్చితంగా ఇన్నోవేటివ్ మూవ్ అని చెప్పొచ్చు. ఆ ప్రైస్ సెగ్మెంట్ 20,000 రూపాయల లోపు. ఫ్యూచర్లో నాకు తెలిసి చాలా బ్రాండ్స్ దీని అయితే ఫాలో అవ్వచ్చు అనిపిస్తుంది నాకైతే. సో ఇది నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ ఫీచర్. ఈ బ్యాక్ సైడ్ అయితే స్క్రీన్ ఉందో దీనికి కొన్ని సెట్టింగ్స్ కూడా ఇచ్చారు. నార్మల్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, సెట్టింగ్స్లోకి వెళ్ళగానే ఇక మీకు డైరెక్ట్ ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది మినీ స్క్రీన్ సెట్టింగ్స్ అని చెప్పేసి. సో దీని మీద మీరు ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది కదా, సో దాన్ని మీరు సెట్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్లు మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి కూడా మీరు సెట్ చేయొచ్చు, ఛార్జింగ్ యానిమేషన్. మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు యానిమేషన్ వస్తుంది కదా, యానిమేషన్ మీకు ఎలా కావాలో ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. మీరు ఛార్జింగ్ పెడితే బ్యాక్ సైడ్ యానిమేషన్ అయితే చూపిస్తుంది. అండ్ క్యూట్ పెట్స్ అని ఉంది కదా, పెట్స్ మీరు అది డాగ్ వస్తుంది కదా, దాన్ని మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది ఆన్ చేసి పెట్టుకొని బాగుంది చూడడానికి. అండ్ స్క్రీన్ టైమ్ అవుట్ ఇక్కడ నుంచి మీరు ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు డిలీట్ మినీ స్క్రీన్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఇందాక నేను పాస్వర్డ్ చూపించా కదా మీకు నోటిఫికేషన్ చూడాలంటే, ఆ పాస్వర్డ్ ఇక్కడ నుంచి మీరు డిలీట్ చేసుకోవాలి, డిలీట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని మీరు బ్యాక్ సైడ్కి వెళ్ళారనుకోండి, ఇప్పుడు మీకు నోటిఫికేషన్స్కి పాస్వర్డ్ లేదు. సో పాస్వర్డ్ మీరు సెట్ చేయాలంటే ఇక్కడ లాక్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, లాక్ సింబల్, దాని మీద ట్యాప్ చేసి 2 ఆప్షన్స్ ఉంటాయి, ప్యాటర్న్ కానీ న్యూమరిక్ కోడ్ కానీ ఏదైనా మీరు ఇచ్చుకోవచ్చు. నేను ప్యాటర్న్ సెలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ నేను పాస్వర్డ్ అయితే సెట్ చేస్తున్నాను, కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు మనం నోటిఫికేషన్ చూడాలంటే ఖచ్చితంగా మీరు ఏదైతే ప్యాటర్న్ ఇచ్చి అది ఇవ్వాలి, అయితే పాస్వర్డ్ అని మీరు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. నెక్స్ట్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది, ఇక్కడ ఒక కీ ఇచ్చారు స్పెషల్గా, యాక్షన్ కీ అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, దీన్ని సింగిల్ ప్రెస్ చేశాను అనుకోండి, స్క్రీన్ షాట్ తీస్తుంది. ఇప్పుడు డబుల్ ప్రెస్ చేస్తే ఫ్లాష్ ఆన్ అవుతుంది, మళ్ళీ డబుల్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాను అనుకోండి, సైలెంట్ మోడ్లో ఫోన్ వెళ్ళిపోయింది. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మళ్ళీ మనకి రింగ్ మోడ్లోకి వచ్చింది. ఇట్లా ఈ కీ యూస్ చేసి మీరు 3 ఫంక్షన్స్ అయితే చేయొచ్చు. సెట్టింగ్స్లో మీకు డైరెక్ట్గా యాక్షన్ కీ అని చెప్పేసి ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే సింపుల్గా ఉంది చూడండి. మీకు సింగిల్ క్లిక్ చేస్తే ఏం చేయాలి, డబుల్ క్లిక్ చేస్తే ఏం చేయాలి, లాంగ్ ప్రెస్ చేస్తే ఏం చేయాలి. సో ఇక్కడ నుంచి మీరు సింగిల్ క్లిక్ చేసి నేను స్క్రీన్ షాట్ పెట్టాను, లేదు నేను సింగిల్ క్లిక్ చేస్తే ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకుంటే, సో ఇక్కడ ఓపెన్ అప్లికేషన్ పెట్టేసి, సో ఇప్పుడు నేను ఏదైనా ఒకటి పెట్టాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యూట్యూబ్ పెట్టాం. ఇప్పుడు ఈ అప్లికేషన్ సింగిల్ క్లిక్ చేస్తే ఓపెన్ చేయాలి. నేను సింగిల్ క్లిక్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఎలాగో యూట్యూబ్ ఓపెన్ చేయడానికి షార్ట్ కట్ పెట్టాక ఓపెన్ చేద్దాం యూట్యూబ్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వీడియో ప్లే అవుతుంది అది ఆటోది. అండ్ ఇప్పుడు దీన్ని బ్యాక్గ్రౌండ్ ప్లే చేయాలంటే ఇక్కడ చూడొచ్చు, మనకి బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ దీని మీద క్లిక్ చేయగానే యూట్యూబ్ మ్యూజిక్ పెట్టి మీరు బ్యాక్గ్రౌండ్లో ప్లే చేయొచ్చు. ఏదైనా సాంగ్ పెట్టేసారు, వీడియో సాంగ్ మీరు బ్యాక్గ్రౌండ్ ప్లే చేయాలంటే ప్లే చేయొచ్చు. సో ఈ ఆప్షన్ కూడా ఉంది. ఇది ఒకటి ప్రీమియం ఫీచర్, డైరెక్ట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మెయిన్ డిస్ప్లే గురించి మాట్లాడదాం. బ్యాక్ సైడ్ డిస్ప్లే అయిపోయింది, మెయిన్ డిస్ప్లే చూడొచ్చు. ఇది కూడా మీకు చాలా వివిడ్ అయితే అనిపిస్తుంది. ఒకవేళ మీకు వివిడ్ నచ్చకపోతే మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు మార్చుకోవచ్చు నార్మల్ వివిడ్కి మధ్య. 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 10-bit ప్యానల్, HDR సపోర్ట్తో కూడా వస్తుంది, L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. యూట్యూబ్ వీడియోస్ HDR అయితే ప్లే అవుతున్నాయి, నెట్ఫ్లిక్స్ అయితే ఇంకా ప్లే అవ్వట్లేదు. డిస్ప్లే క్వాలిటీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. ఇది కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి కొద్దిగా ప్రీమియం అనిపిస్తుంది ఫోన్. అండ్ దీని స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి, డాల్బీ అట్మాస్ కూడా ఇచ్చారు, ఆడియో కూడా మీకు లౌడ్ ఉంది. అండ్ దీనిలో మీకు X-axis లీనియర్ మోటార్ అయితే ఉంది. మీకు ఏదైతే ఫీడ్బ్యాక్స్ వస్తుంది, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది ఈ ఫోన్ లో. ఈ ఫోన్ లో ఇంకొకటి నాకు బాగా అనిపించింది బిల్డ్ క్వాలిటీ. ఫోన్ మీకు నార్మల్ చేతిలో పడినప్పుడు చాలా సాలిడ్ అనిపిస్తుంది, చేతిలో పడినప్పుడు కొద్దిగా హెవీ కూడా అనిపిస్తుంది. మీకు 212 grams వెయిట్ అయితే ఉంటుంది. బయట ఇది మీకు సైడ్స్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫినిషింగ్ ఇచ్చారు సైడ్స్. ఫ్రంట్ ఇది డ్రాగన్ టైల్ టు గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ ప్రొటెక్షన్, ఎగ్జాక్ట్ ఏ గ్లాస్ వీళ్ళు చెప్పట్లేదు, కాకపోతే లోపల అయితే స్ట్రక్చర్ వీళ్ళు యూస్ చేస్తారు. ఇది మాత్రం మీరు అల్యూమినియం ఎలా యూస్ చేస్తున్నారు చెప్తున్నారు. ఫోన్ మీకు చేతిలో పడినప్పుడు కొద్దిగా వెయిట్ అనిపిస్తుంది అండ్ కొద్దిగా ప్రీమియం అయితే మీరు ఫీల్ అవుతారు. ఈ ఫోన్ మీకు 2 కలర్స్ లో వస్తుంది. ఒకటి వచ్చేసరికి హీథర్ గ్లాస్, మన చేతిలో ఉంది అదే కలర్. ఇంకోటి వచ్చేసరికి ప్రిస్టైన్ గ్లాస్. సో 2 కలర్స్ లో మీరు ఏదైనా కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఐపీ రేటింగ్ విషయానికి వస్తే అది మీకు డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. సో కంప్లీట్ డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అయితే కాదు. మీరు ఏదైనా చిన్న చిన్న రైన్స్ ఇట్లాంటివి అయితే ఇది సర్వైవ్ అవ్వగలదు, కానీ మీరు డైరెక్ట్ వాటర్లో తీసుకెళ్ళి పెట్టండి. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీనిలో మీకు MediaTek Dimensity 7300X ప్రాసెసర్ మీద ఇది రన్ అవుతుంది. 4nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ఇది మీకు 60 FPS గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలదు. BGMI మీరు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో కూడా ఆడొచ్చు. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా 60 FPS హ్యాండిల్ చేయగలదు. అండ్ గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు, ఎందుకంటే దీనిలో మీకు LPDDR5 ర్యామ్ ఉంటుంది, UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. అండ్ ప్రాసెసర్ కూడా మీకు మంచి ప్రాసెసర్ అది.
కాకపోతే మీరు మరీ హెవీ గేమింగ్ అయితే మాత్రం మీరు ఆడలేరు. మీరు జనరల్గా క్యాజువల్ గేమర్స్ అయితే మాత్రం ఆడుకోవచ్చు. కొద్దిగా ల్యాక్స్ ఫ్రేమ్ రేట్స్ నోటీస్ చేస్తారు కానీ గేమ్ అయితే రన్ అవుతుంది, ఆడుకోవచ్చు. అండ్ దీనిలో మీకు జనరల్ యూస్కి చాలా బాగుంటుంది. జనరల్ యూస్కి మీకు ప్రాబ్లం అయితే లేదు, సూపర్ ఉంటుంది, ఏమి ఇష్యూ అయితే లేదు. అండ్ దీనిలో మీకు 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 14 5G బ్యాండ్స్కి ఫోన్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ సిమ్ కార్డ్ విషయానికి వస్తే మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది, మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు, 2 సిమ్ కార్డులు పెట్టుకోవడం అంతే. సో దీనిలో మీకు 2 స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి, 8GB RAM 128GB, 8GB RAM 256GB. అండ్ USB OTG సపోర్ట్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ దీనిలో మీకు ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది, 8GB ర్యామ్కి ఇంకా మీరు 8GB ర్యామ్ని ర్యామ్ లాగా యూస్ చేయాలంటే యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. సోనీ సెన్సార్ ఇది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఉంది అండ్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి దీనిలో మీకు. కాకపోతే టెలిఫోటో లెన్స్ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఓన్లీ బ్యాక్ కెమెరా అయితే మెయిన్ కెమెరా సోనీ కెమెరా అది మీకు బాగా పర్ఫామ్ చేస్తుంది. కొన్ని శాంపుల్స్ అయితే మీరు చూడొచ్చు. సో ఇది కూడా మీకు కొద్దిగా లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఓవర్ ఎక్స్పోజ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఆ ఎక్స్పోజర్ని కంట్రోల్ చేసుకోగలిగితే మీకు కొద్దిగా ఫోటోస్ అయితే బాగా వస్తాయి. కొన్ని శాంపుల్స్ చూడొచ్చు మీకు 50 మెగాపిక్సెల్తో తీసినవి. అండ్ దీనిలో మీకు పోర్ట్రేట్ షాట్స్ కూడా ఉంది. 1x లో మీరు పోర్ట్రేట్స్ బాగానే వస్తున్నాయి పోర్ట్రేట్ షాట్స్ అయితే. కాకపోతే ఎప్పుడైతే మీరు 3xకి వెళ్తారో, అయితే 3x వీళ్ళు టెలిఫోటో లెన్స్ ఇచ్చారో అది 8 మెగాపిక్సెల్ కెమెరా. 3x పోర్ట్రేట్స్ మీకు చాలా సాఫ్ట్ వస్తున్నాయి. సో ఇది మేబీ వీళ్ళు అప్డేట్లో ఫిక్స్ చేస్తారేమో చూడాలి. అండ్ ఫ్రంట్ విషయానికి వస్తే మాత్రం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్రంట్ మీకు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ కెమెరా మీకు చూడొచ్చు, ఫ్రంట్ కెమెరా ఓకే ఉంటుంది. కానీ మీరు బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా యూస్ చేయొచ్చు 50 మెగాపిక్సెల్ కెమెరాని. ఇప్పుడు డిఫరెన్స్ చూడొచ్చు, బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరాకి యూస్ చేస్తే. ఇప్పుడు మనం బ్యాక్ మెయిన్ కెమెరా ఫ్రంట్ కెమెరా ఏ ఫోన్తో మనం కంపేర్ చేయలేం. సో దాని క్వాలిటీ చాలా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా మనం ఇది యూస్ చేసి ఓన్లీ 1080p వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ కెమెరాకి వీళ్ళు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. సో ఒక అప్డేట్ అయితే వచ్చింది కెమెరాకి సంబంధించి, ఇంకా మేబీ వీళ్ళు దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు నాకు తెలిసి, అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటారు. ఇంకా కెమెరాని అయితే వీళ్ళు నాకు తెలిసి ఫ్యూచర్లో ఇంప్రూవ్ చేస్తారనిపిస్తుంది. మొత్తం కొన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను చెక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే లాస్ట్ టైం 4700 mAh బ్యాటరీ Agni 2, ఇప్పుడు Agni 3లో 5000 mAh బ్యాటరీ తీసుకొని వచ్చారు. 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 25 మినిట్స్లో 50% మీరు ఛార్జ్ చేయొచ్చు ఫోన్ని. గంటలోపు మీరు ఈ ఫోన్ని ఫుల్ ఛార్జ్ అయితే చేసేయచ్చు. 5000 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే దీన్ని మీరు యూస్ చేయొచ్చు. యూఐ కూడా ఇది మీకు చాలా క్లీన్ యూఐతో వస్తుంది. ఒక్క బ్లోట్వేర్ లేదు, ఒక్క యాప్ కూడా బ్లోట్వేర్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. చాలా క్లీన్గా ఉంది యూఐ అయితే. అండ్ లైక్ మీరు స్టాక్ ఆండ్రాయిడ్ యూస్ చేస్తే ఎట్లుంటుందో ఆ ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. చాలా స్మూత్ ఉంది. అండ్ దీనిలో మీకు ఇవి ఉంటాయి కదా, లైక్ యాప్ లాక్ చేసుకోవడం కానీ, డ్యూయల్ యాప్ యూస్ చేసుకోవడం కానీ, ఆ ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. సో అవైతే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ డైలర్ కూడా మీకు లావా డైలర్ ఉంటుంది, గూగుల్ డైలర్ ఉంటుంది, మీ ఇష్టం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేసి వినిపించకూడదు అనుకుంటే లావా డైలర్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాక యూట్యూబ్ ఫీచర్ అది కూడా నాకు బాగా నచ్చింది, బ్యాక్గ్రౌండ్ యూట్యూబ్ వీడియో ప్లే చేయడం. కానీ యూఐకి సంబంధించి బాగుంది. యూఐ అయితే చాలా బాగా నచ్చింది నాకు, నీట్గా చేశారు. ఇంతకుముందు కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా వరకు అయితే వీళ్ళు క్లీన్ ఆండ్రాయిడ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ అప్డేట్స్ కూడా మీకు 3+4 అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఈ ఫోన్కి అయితే మీకు వస్తాయి. సెన్సార్స్ కూడా అన్ని ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. జైరో కూడా బాగా వర్క్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అంతేకాదు మనకి ఇండియన్ నావిగేషన్ అయితే వీళ్ళు యూస్ చేస్తున్నారు, నావిక్ షిప్ అయితే యూస్ చేస్తున్నారు. వైఫై 6E, బ్లూటూత్ 5.4తో వస్తుంది, NFC అయితే లేదు. ఇది ఓవరాల్గా ఈ ఫోన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఈ ప్రైజింగ్ చెప్పే ఆల్రెడీ మీకు 8GB RAM 128GB మోడల్ వీళ్ళు చెప్తుంది విత్ ఆఫర్స్ 21,000 రూపీస్కి వస్తుంది, 20,999కి. అండ్ ఒకవేళ మీరు చార్జర్ వద్దు అనుకుంటే మాత్రం 8GB RAM 128GB మోడల్ అండ్ 19,749 రూపీస్కి వస్తుంది ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే. సో ఇది 20,000 రూపాయలు ఖచ్చితంగా వీళ్ళు. ఫస్ట్ ఏంటంటే మనకి ఇది మనం ఇండియన్ బ్రాండ్, అండ్ ఇంకొకటి ఇన్నోవేషన్స్. సో నార్మల్గా మిగతా ఫోన్స్ చూడొచ్చు, మనం మిగతా బ్రాండ్స్ చెక్ చేసి మనం చాలా ఫోన్స్ చూస్తూనే ఉన్నాం, ఏమి చేంజెస్ అయితే ఉండవు. జస్ట్ మీకు ఏదో ప్రాసెసర్ చేంజ్ చేయడం అట్లా చేసి తీసుకొచ్చేస్తున్నారు. కానీ Agni 2కి Agni 3కి వీళ్ళు చాలా చేంజెస్ అయితే చేస్తారు. ముఖ్యంగా ఈ డిస్ప్లేని యాడ్ చేయడం, బ్యాటరీ కెపాసిటీని ఇంప్రూవ్ చేశారు. అండ్ డిస్ప్లే కూడా ఫుల్ హెచ్డీ నుంచి 1.5Kకి చేంజ్ చేశారు. అండ్ ప్రైస్ కూడా ఏం పెంచలేదు వీళ్ళు, ప్రైస్ సేమ్ అదే ప్రైస్కి తీసుకొచ్చారు. లాస్ట్ టైం అయితే 20,000 లోపు వచ్చిందో లావా Agni 2 విత్ ఆఫర్స్, ఇప్పుడు కూడా Agni 3 కూడా అదే ప్రైస్కి అయితే తీసుకొని వస్తున్నారు. ఇది ఓవరాల్ లావా Agni 3 అన్బాక్సింగ్ అయితే. మీకు ఎలా అనిపించింది ఫోన్ Agni 3 కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.